సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో అయితే మనము మర్మేడ్స్ని చూడడానికి అయితే వెళ్ళబోతున్నాం. మర్మేడ్స్ ఒక లొకేషన్, మర్మేడ్స్ ఒక ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ లొకేషన్ ఏమైనా కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ప్రతిదీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎక్కడ ఉంది, మనం ఎలా వెళ్ళాలి, ఇవన్నీనా. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఫస్ట్ మర్మేడ్కి ఒక లొకేషన్ వరకు వెళ్ళాలంటే మనం బీచ్ రోడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనందరికీ బీచ్ రోడ్ తెలిసిందే కదా, వైజాగ్లో ఉన్నామంటే బీచ్ రోడ్ తెలియని వారే లేరు. సో బీచ్ రోడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. బీచ్ రోడ్ నుంచి డైరెక్ట్గా మనము ఇదంటే సబ్మెరీన్ సైడ్ వెళ్ళిపోవాలి, ఇటుపక్క నుంచి. సో మీరు అటుపక్క నుంచి వస్తే మీరు అటుపక్కన వైఎంసీఐ దారి నుంచి వచ్చినా, ఇటుపక్క నుంచి వచ్చినా మన ఫస్ట్ లొకేషన్ ఏమొచ్చి ఫస్ట్ పిన్ పాయింట్ లొకేషన్ మనకి సబ్మెరీన్ ఉంటుంది. ఓకే. సో చాక్లెట్ రూమ్ వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం చాక్లెట్ రూమ్ దగ్గరికి అయితే మనం వస్తాం. సో ఈరోజు అయితే చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంది, ఎందుకంటే ఈరోజు సండే. ఇంకా వీకెండ్స్లో అందరూ వైజాగ్ ఒక బీచ్కి రావడానికి అందరూ ఇష్టపడతారు. సో ఈరోజు ట్రాఫిక్ని దాటుకుంటూ మనం మెల్లగా మన డెస్టినేషన్ అనేది చేరుకుందాం, సరేనా? సో లెట్స్ గో. అంతేకాకంటే ఈరోజు మనకి మన మదర్ పిలియన్ రైడర్ ఒకరు ఉన్నారు. సో ఈరోజు స్లోగా వెళ్దాం, రైడ్ని ఎంజాయ్ చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో చూడండి, ఎందుకంటే మనకు వచ్చే దారిలోనే 2-3 ఎగ్జిబిషన్స్ అనేవి మనకి ఎదురైనాయి. మీరు ఒకటి అనుకొని ఇంకో దారిలోకి వెళ్ళిపోగలరు. సో వీడియోని చూడండి, వీడియోని పూర్తిగా చూసిన తర్వాతే మీకు ఓకే ఇది మన లొకేషన్, ఇది మన లొకేషన్ కాదని మీకు అర్థమవుతుంది. ఓకే, మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఈ ఎగ్జిబిషన్ కదా చాలా బాగుంది, మీరు వెంటనే వెళ్ళొచ్చు. సో లెట్స్ కంటిన్యూ నౌ. మనం ఇంకా ఫస్ట్ ఎగ్జిబిషన్ దాటిసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళేది డైరెక్ట్గా మనం సబ్మెరీన్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. సో మనం లొకేషన్కి అయితే మనం రీచ్ అయిపోయాము. ఇది మనకి ఎక్కడ ఉందంటే డైరెక్ట్గా ఏయూ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో దాని పక్కనే మనకి ఈ యొక్క మర్మెడ్ షో అనేది మనకి పెట్టారన్నమాట. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. ఈ రోజు మేము వెళ్ళిన రోజు అయితే చాలా మంది వచ్చారు, ఎందుకంటే మీకు తెలిసిందే సండే. చాలా మంది ఎగ్జిబిషన్స్ కానీ చాలా మంది బీచ్కి అయితే రావడానికి ఇష్టపడతారు. ఇంకా చాలా మంది జనాలు ఉన్నారు లోపలైతే. సో లెట్స్ గో అండ్ సీ నౌ. సో ఈ లెఫ్ట్కి తిరిగిపోతే మనకి ఇక్కడ ఆల్రెడీ బోర్డింగ్స్తో ఉంటుంది 2025 మర్మేడ్ షో అని చెప్పేసి. సో ఇలా వచ్చేస్తే మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో నేనైతే ఆ ముందుని కొంచెం పార్క్ చేశాను. నేనైతే మా మమ్మీకి చెప్పాను టికెట్ తీయొద్దమ్మా, నేను వచ్చి తీస్తాను అని చెప్పాను. కానీ మా మమ్మీ ఆల్రెడీ టికెట్ తీస్తారు నేను తీసుకుని వచ్చే లోపలే. మొత్తం అంతా అప్పుడే అయిపోయింది. తీసుకున్నావా? ఎంత అయింది? ఏంటిది హౌస్ టికెట్లో ఉన్నాయి ఆ ముందుకెళ్ళాలా?
మొక్క పెట్టి ఇల్లు పెట్టి వెనకట్ల చల్లగా ఉంది లేకపోతే అంతే. ఈ పైపులు కాదు. పట్టుకోమా. ఆ? ఏదో బాగుంది. కాశ్మీర్లో చేశారు, చేద్దాం అనుకున్నారు. కాశ్మీర్లో చేద్దాం అనుకున్నారు కానీ ప్రైస్ ట్యాగ్ తీయడం మర్చిపోయారు అక్కడ. ఆ, సో పూర్తిగా చూసారు కదా ఈ వీడియో. మర్మైడ్ షో ఎలాగుంది, ఇంకా స్నో వరల్డ్ ఎలా ఉందో కొంచెం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు మర్మైడ్ షో అయితే పూర్తిగా నచ్చింది. ఐ విల్ గివ్ 9/10. ఇంకా స్నో వరల్డ్కి వచ్చేసరికి సోగా ఉంది, పర్లేదు. ఓన్లీ ఫర్ అట్రాక్షన్. ఆ వుడెన్ హౌస్ ఇంకా కాశ్మీర్ యాపిల్స్ అవన్నీ కొంచెం బాగానే ఉన్నాయి తప్పించి స్నో వరల్డ్ నాకు పెద్దగా ఏం అనిపించలేదు. కానీ మర్మైడ్ షో మాత్రం టాప్ నాచ్లో ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు విజిటర్స్ అందరూన. సో మీరు కదా ఒకవేళ వైజాగ్లో ఉంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి ఎంజాయ్ చేసి హాయిగా వెళ్ళండి ఇంటికి. ఓకేనా? సో చూసారు కదా ఈ వీడియోకి ఇంతే guys. ఇంకా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఇంకా ఒకవేళ మీరు కానీ ఎవరితోనైనా ఇంకా ఈ మర్మైడ్ షోకి వెళ్ళాలనుకుంటే త్వరగా వెళ్ళండి. ఇంకొన్ని రోజులు ఎంత రోజులు ఉంటుంది అన్నారు ఇంకా. సో ఎక్కువ రోజులు ఉండదు. ఎవరితో అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో షేర్ చేయండి, పలానా వ్యక్తికి షేర్ చేసి ఇక్కడ మర్మైడ్ షో జరుగుతుంది వెళ్దాము, ఇక్కడ స్నో వరల్డ్ పెట్టారు చూద్దాము అని చెప్పేసి ఒకసారి షేర్ చేసి వాళ్ళకి లొకేషన్ పూర్తిగా తెలిసిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఇదైతే విజిట్ చేయండి. నేనైతే ఎంత త్వరగా వెళ్తే అంత బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను వెళ్ళి 3 days లేట్, 3 days అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళాను. సో మ్యాక్సిమం ఇంకా 10 days 6 days పెడతారు కావాలా. సో ఎంత ఫాస్ట్గా మీరు వెళ్ళి చూస్తే అంటే ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు. సో వచ్చినప్పుడే మనం చూసుకొని ఎంజాయ్ చేసి హాయిగా ఇంటికి వెళ్ళిపోవాలి, అది మాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. I hope you enjoyed a lot. Bye bye.